పడి పడి ట్యాక్సులు కడతాం, చిట్లు కట్టి సేవింగ్స్ చేస్తాం, రోజు చిల్లర ఖర్చులకి క్రెడిట్ కార్డులు గీస్తాం, బ్యాంకులో లోన్లు తీసుకుంటాం, మళ్ళీ ఆ అప్పు తీర్చడానికి బయట ఇంకెవరి దగ్గర అప్పు తీసుకుంటాం. ఇక్కడ చాలా మంది జీవితాలు లోన్లు కట్టడానికే గడిచిపోతున్నారు. సమాజంలో జాబ్ దొరకాలంటే ఎడ్యుకేషన్ లోన్, ఒకవేళ జాబ్ దొరికిందనుకో ఆ జాబ్కి వెళ్ళడానికి మోటార్ సైకిల్ లోన్, ఒకవేళ ప్రమోషన్ దొరికిందనుకో కార్ లోన్, ఆ తర్వాత పైకి లేవనివ్వకుండా ఒంగో పెట్టి గుద్దే లోన్, పెళ్లికి లోన్, అమ్మాయికి తాళి కడతావో లేదో లోన్ మాత్రం కడుతూనే ఉండాలి. ఆ తర్వాత హోమ్ లోకి వెళ్ళా బాహుబలి హోమ్ లోన్ లో ఇల్లు తీసుకుని ఆ కుక్క మాత్రం ప్లాట్ఫామ్ లో పడుకుంటాడు. ఆ తర్వాత పిల్లలు పుడతారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ లోను, ఈ లోను, ఆ లోన్ అని తీసుకొని హార్ట్ అటాక్ వచ్చింది, జీవితం సంకనాకిపోతుంది. సరిగ్గా ఆ సమయంలో ఇన్సూరెన్స్ ఏదో వస్తాడు. ఆ మొగుడు చచ్చిన ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం 7 ఏళ్ల ముందు మీ ఆయన డిఫాల్ట్ చేశాడు కాబట్టి మీకు ఇప్పుడు డబ్బులు ఇవ్వడం కుదరదు, మీ బీమా క్యాన్సిల్. అందుకే పిల్లలు పుట్టగానే ఏడుస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా జీవితాంతం ఏడుస్తూనే ఉండాలని.